నిన్ననే నేను ప్రస్తావించా, సిసోడియాని గురించి మాట్లాడే అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నట్టు. ఎందుకు అంటే సిసోడియా కూర్చున్న స్టైలు ఇవాళ సాక్షి కూడా రాసుకొచ్చింది. చూసుకోండి మీ మంత్రులు ఎదురుగుండా ఆయన ఎట్ట కూర్చున్నాడు, ఎట్లాంటి అధికారుల పెత్తనం వచ్చేసిందని. అధికారుల పెత్తనం ఏమాత్రం రాల రాష్ట్రంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పెత్తనమే నడుస్తుంది. మంత్రులకి పూర్తి స్వేచ్ఛ ఉంది. చంద్రబాబు గారి దగ్గర స్వేచ్ఛ లేకపోవచ్చేమో కానీ, అంటే అన్ని నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వకపోవచ్చు, కానీ మంత్రివర్గంగా ఒక మంత్రిగా ఉండే స్వేచ్ఛ చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇంకొకటి, సిసోడియా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. అయితే ఆయన మీద వీళ్ళకి ఎందుకు కోపం అంటే, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి భూ వివాదాలు కెలుకుతున్నారు. ఒకటి, అక్కడ ఉత్తరాంధ్రలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించినటువంటిది ఏది అప్పట్లో జగన్ సర్కార్ తీసుకున్నటువంటి 20 యాక్ట్ ప్రకారం 22A ప్రకారం అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ వ్యవహారాలతో ప్రారంభమై అక్కడి నుంచి జరుగుతున్నటువంటిది అదొకటి. ఆ తర్వాత కాలంలో అదేది ఎంత అక్కడ ఒక 150 ఎకరాలంతో మదనపల్లి వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టచ్ చేస్తున్నాయి. కాబట్టి వైసీపీ వాళ్ళ భూ కుంభకోణాలు కెలుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేసినట్టు కనబడుతోంది తప్పించి మరేం లేదు.